మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మనకు మంచి నిద్రని, ఆరోగ్యంను దయచేసిన దేవుడికి తిరిగి మళ్ళీ ప్రభు మాటలు ధ్యానం చేసుకుంటే దేవుని కృపను మనకు తోడుగా ఉంచినందుకు మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ మరి దేవుని మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుంటే దేవుని పిల్లరా, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. చూడగలిగితే దేవుని పిల్లరా, కీర్తన గ్రంథము 92 అధ్యాయము 1వ వచనంలో ఒక మాటను రాయబడింది. చూద్దాం, ధ్యానం చేసుకుందాం వాక్యాన్ని. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుని నామమును కీర్తించుట మంచిది అని చెప్తున్నాడు. ఇంతకీ యెహోవాను స్తుతించడం చాలా మంచిది అంటున్నాడు. అంటే అలాగనే మహోన్నతుని నామమును కీర్తించుట మంచిది అన్నాడు. ఇంతకీ ఎందుకు స్తుతించడం మంచిది, ఎందుకు కీర్తించడం మంచిది దేవుని పిల్లంటే, మీ జీవితాల్లో ఏ చిన్నది చేసినా కూడా దేవుని స్తుతించగలిగే ఆ స్వభావం మనం కలిగి ఉండడం అని చాలా మంచి దేవుని పిల్లారా. మనం చూడగలిగితే పూర్వకాలంలో రాజులు ఏదన్నా చిన్న సహాయం చేసినా తిరిగి ఆ రాజుని ఎంతగా స్తుతిస్తారంటే, రాజా మార్తండ అది ఇది అని చెప్పేసి లోక సంబంధంగా వాళ్ళు ఆ రాజుని ఎంతో గొప్పగా స్తుతిస్తారు, మాట్లాడతాడు. అంటే రాజు సంతోషపడే విధంగా మాట్లాడి, అసలు రాజు సంతోషం ఎప్పుడైతే వచ్చిందో మెళ్ళ ఉన్న గొలుసో లేకపోతే చేతుకున్న కడిమ తీసి తిరిగి ఆ వ్యక్తికి ఇచ్చి పంపించడం అనేది మనం చూస్తుంటాం. దేవుని పిల్లల, మన జీవితంలో కూడా కుటుంబంలో ఎంత చిన్న సహాయం దేవుడు చేసినా కూడా దేవుణ్ణి యెహోవానంట స్తుతించుట మంచిది. ఆ స్తుతించి ఆయన నామమును మళ్ళీ ఏం చేయాలా, కీర్తించడం, అంటే పాటల ద్వారా కీర్తించడం అనేది చాలా మంచిది. మహోన్నతుడి నామం అని రాయబడింది. నీ జీవితంలో, నా జీవితంలో ఇప్పటివరకు ప్రతి చిన్నదానిని కూడా దేవుని స్తుతించే మనస్తత్వం, గణపరిచే మనస్తత్వం మనకాడు లేకపోతే దేవుని పిల్లరా, అలాంటి భాగ్యం దేవుడు మనకి ఇమ్మని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవమగలిగిన మా పరలోకపు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. యెహోవా నామమును మీరు స్తుతించుట మంచిదని చెప్తున్నావు, మహోన్నతుని నామమును మీరు కీర్తించుట మంచిదని చెప్తున్నావు తండ్రి నాయన. ఈ 2 స్వభావాలు మా జీవితంలో నువ్వు చేసిన మేలులన్నిటికీ నేను కీర్తించి స్తుతించే భాగ్యం తండ్రి మా జీవితాల్లో మీరు ఒక వరంగా మీరు అనుగ్రహించమని తండ్రి సహాయం చేయమని అడుగుతున్నామనైనా. ఏ కుటుంబంలోనైనా నువ్వు చేసిన మేలును బట్టి నిన్ను స్తుతించకుండా, నీ నామం బట్టి గణపరచకుండా ఎవరైతే ఉన్నారో తండ్రి, అట్టి బిడ్డలను క్షమించి ఈ దినం నుంచే నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతూ తండ్రి, ఆ కుటుంబాల్లోనైనా చేసిన మేలును బట్టి నిన్ను స్తుతించక, నీ మహోన్నతమైన నామమును బట్టి నేను కీర్తించకుండా ఏ కుటుంబాలు అయితే శాపాలకు గురున్నాయో ఆ కుటుంబాలను కృపతో జ్ఞాపకం చేసుకొని ఆ భయంకరమైన శాపాల నుంచి బిడ్డలకు విడుదల కలుగు చేసి కృపను గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.